చెప్పురా. మామ ఎక్కడున్నావురా? టాంకాడకి చంద్రయ్య దగ్గర. ఏమంటా ఉన్నావు? చంద్రయ్యరా. రూపాయి కాదురా, నువ్వు ఎవడరా? నీ పేరు చెప్పరా? అట్ట కాదురా, నీ పేరు చెప్పు. నువ్వెవడరా? నువ్వెవడు? అరే నువ్వెవడు నాకు చెప్పు, నీ పేరు చెప్పరా? అరే గట్ల కాదురా, ఓ లంజోడుగా చక్కగా చెప్పరా? చెప్పేదే చక్క చెప్పు. అలాగా ఒక్కసారి నాకుతాడు, 2 సార్లు అలాగా గంట అట్టుకుంటాడు చిన్న నాకుతో. గంట దాటేస్తుంది. ఇప్పుడు టైం ఎంత అయింది మనకు? ఇప్పుడు 7 అయిందా? నాకు ఇప్పుడు 7 అయింది అనుకో, 8:30 వరకు నాకుతానే ఉంటాడు. నాకి ఆ పిల్లడికి తృప్తి అనిపించేంతవరకు నాకుతాడు. ఈలోగా నాకు మెంటలు ఎక్కిపోద్ది. ఇంకా ఆ పిల్లడంటే పడి చచ్చిపోతున్నాను ఇంకా. అయ్య బాబోయ్, నాకితే స్వర్గంలోకి ఉన్నట్టుండి చిన్నమ్మ. ఇంకా నాకు అనిపించేది కానీ అనేదాన్ని కదా, కానీ ఆడే నాకేసి 1 గంట 2 గంటలు నాకేసిన తర్వాత జుట్టు ఇప్పేసేదాన్ని, బట్టలన్నీ ఇప్పేసేదాన్ని. ఒంగోబెట్టి ఒక కాలు మంచం మీద ఎట్టి ఒక కాలు కింద నెట్టి ఉన్నది ఎట్టి ఆ 2 కాళ్ళు కింద నెట్టి కొడతంటే చిన్నమ్మ లోపల రంధ్రాలు పగిలిపోయి చిన్నమ్మ. అలా ఒంగోబెట్టి కొడుతుంటే ఇంకా కొట్టించుకొనిపించేది. కానీ ఆడే 2 3 4 వేసేసేవాడు చిన్నమ్మ. ఖచ్చితంగా 4 వేసేసేవాడు. అయినా కానీ నాకు ఎటు కానీ అసలు నొప్పి అనిపించేది కదా, ఏమనిపించేది కదా. కొట్టరా బాబు కొట్టరా ఇంకా అనిపించేది. కానీ కుర్రోడు కదా, అడకండ్లో అడుగోళ్ళు గట్టితనం చాలా లావు చిన్నమ్మ. కిందతే చాలా ఇంకా మా ఆయన గోదల్లా ఉంటుంది కానీ పండుది చాలా లావు. అందులోనే ఎక్కువ గొడ్డు మసాలో పంది మసాలో అయ్యి తింటా ఉంటాడు. తిండి బాగా తింటాడు అంట చిన్నమ్మ. నాకు శ్రీను చెప్పాడు, అప్పారావు చెప్పాడు, తిండి మట్టి బాగా తింటాడు అంట పండు. చాలా బాగా చేస్తాడు చిన్నమ్మ. దెంగిలాట అంటే నిజంగా చెప్పాలంటే నేను చూసిందంటే మా ఆయన కన్నా రాజుగాడు గ్రేట్. కాదే నేను కొట్టుకుంటా. కొట్టుకోవద్దు. ఇప్పుడేను ఒక పనికి గోడ దగ్గరికి రా. ఏ గోడ? ఏదైనా గోడ దగ్గరికి వచ్చి నించుని దెంగు, సమ్మగా దిగుతుంది. కానీ మొత్తం దెంగుతున్నావురా నువ్వు. చూసినావని ఏంటిది? గోడకు పెట్టాలనా? ఇప్పుడు అది అది దింగురా. వేస్తే కడుపు వద్దురా. మస్తే వచ్చింది లేవే, పెళ్లి చేసుకుంటాగా. ఏమోరా, ఎందుకు చెప్ప తీసుకోరా. అవును, నీకు గుద్దలో తెంగించుకోవడం కూడా ఇష్టమేనా? ఏదైనా ఏముంది. ఏంటి నెక్స్ట్ టైం చేసానా? ఏంటి నెక్స్ట్ టైము నీ గుద్దలో తెంగినా అని అడుగుతున్నా. మనం పోయినసారి ఒక 3 hours చేసుకున్నాం కదా. అవును. ఎప్పుడైనా మీ ఇంట్లో ఎవరు లేరని ఎప్పుడు నాకు నిద్ర పట్టట్లేదు. సరే వద్దులే ఈసారి ఇప్పుడు నెక్స్ట్ వీక్ అట్లా మా ఇంట్లో అందరూ బయటకు వెళ్తున్నారు పెళ్లికి. ఒక్కసారి దింగుతా ప్లీజ్. ఒక్కసారి ఒక్కసారి అనుకుంటావా? తిప్పండి రా, తీయండి రా, మీ సుల్లులు అందరు చూపిండ్రా. ఆపండి రా. దొరికింది లంజ కొడుకు. వీడు నిన్ను తెంగింది, నిన్న నైట్ తెంగింది వీడు నిన్ను. నీ పూగులన్నా దడ్డు. ఏమరా లంజ కొడుక, నువ్వేనారా? ఆపండ్రా లంజ కొడుకులారా. ఈ లంజోడికే పట్టుకొని లంజోడుకుని కాల్చకుండా లంజోడుకుని వీళ్ళెత్తి మీద చేయి పెట్టి నోట్లో ముడ్డ పెడితే అప్పుడు చక్కగా అవుతాడు. అబ్బాయి దింగిటుండి అన్ని దింగితే పుచ్చ లేచిపోతుంది. లంజ కొడక ఏడ దింగుతురా నిన్ను? దింగుందా నీ? ఇది ఏళ్ళు గుద్దలో పెడితే 2 తుంగలు అయితే చూడు. పెడుతున్నా గుద్దలో పెట్టినట్లు పెడతా నోట్ల. భయంకర మాకు టింగ్. నేను డబ్బులు ఎంత? 1000 రూపాయలు.
వెయ్యి ఎందుకా పరీక్ష ఫీజు కట్టదా ఇట్టే చెప్పినా మా నాయనకు కూడా నేను అట్ట చెప్పే నా మట్టు కూడా చిట్ట అయ్యింది. అట్ట కాదు నాయన 1000 రూపాయలు పరీక్ష ఫీజు కట్టాలి నాయన. కరెక్టే, మొన్న కదా ఇది 1000 రూపాయలు తీసుకుపోయి అల్లద్దన్నావు, 2000 తీసుకుపోయి ఇంగ్లీష్ అన్నావు, 3000 తీసుకుపోయి హిందీ అన్నావు, 4000 తీసుకుపోయి అరం అన్నావు. నా మట్టు నేర్చుకున్నావు చివరికా, తెలుగు కూడా రాకపోయా నీకా? కాదు నాయన, అందరూ నేర్చుకున్నారు. నువ్వు ఖర్చు పెడుతున్నావు, నువ్వేమి నేర్చుకోవట్లే. అది కాదు నా బాధ. ఇంకా నేర్చుకుంటాను నాయన అంటే అప్పుడు దాకా దింగేడు లేదు నాయన. ఇంకేం చేసావో, ఇంకెవరికి ఇచ్చావో? నేను ఎవరు, నాకు ఫ్రెండ్స్ కూడా లేరు. ఫ్రెండ్స్ లేరు సరే, నీకు ఫ్రెండ్స్ లేరు, ఫోన్ బిల్లులు కావు, రూమ్ రెంట్లు కట్టుకుంటుంటావు, నువ్వు మంచోడివే. నేనే ఎద్దునా అమ్మంటని. హలో నాన్న, ఎక్కడ ఉన్నావు? ఇంటికాడ రా, ఏం చేస్తున్నాయి? ఏం చేయలేదు, ఇలా మా ఫ్రెండ్ అండి కానీ వచ్చాం, బీచ్ కానీ వచ్చాం. పోలీసులు పడేసుకున్నారా? నిన్న ఎగ్జామ్ రాయి నేను సాయంత్రం వచ్చారంటే దింకి రారంటే మళ్ళీ అక్కడికి ఎవడ మడుకోవడానికి వెళ్ళావురా? మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఫంక్షన్ అయితే వెళ్దామని కానీ వెళ్ళాను. ఫంక్షనా? బాగుంది, సరదాగా సంవత్సరం సాకలు చూసి కోక దింగిందంట. మరి బండి వేసుకున్నారు అయితేనే? బండి వేసుకున్నారు. ఇచ్చారా లేదా? ఇవ్వలేదా? 450 రూపాయలు కేసు రాసి దింగాడు. కేసు రాయమంటే పొట్టు తీసేయమని చెప్పి నేను కడతాను. మరి ఎవడ మడ కుడితే మరి ఏం చేస్తాం? కొడుకుని అన్నది మడ గుడిసిపోతే ఏం చేస్తాం చెప్పు? నీలాంటి కంటే ఇంకేం చేస్తాం చెప్పు? లక్షలు అప్పులు ఏం చేయాలా, మొట్టమొదటి గుడిసిపోవాలా? ఇప్పుడు పక్క నుంచి వచ్చాను, ఇక బోధనగానే వచ్చాను. ఇప్పుడు ఎలా మళ్ళీ పక్కడికి వర్షం చూస్తే, సాయంత్రం చూస్తే వర్షం దిగుతుంది, పువ్వులు చూస్తే ఎండ దిగుతుంది. అది కడితే అక్కడ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం తాళం గట్టి తీసుకోవడం లేదు. తాళం తీసుకొని పైన పోస్ట్ లో కడతామని చెప్పి వచ్చే దింకొచ్చే. సరే, ఎక్కడున్నా వస్తావు? ఈరోజు సాయంత్రం వస్తావు రావా? రాపోతే బొక్క మంది అంటున్నారు. ఇంకేసాలు బాబు గీవని లేదు, ఇంకా అమ్మ బాబు లేదు. నాటకాలు తింటున్నాడికి ఏదో పువ్వు కలిపి పోతాడు, తమ్మతో చక్కెర పొంగలు అడిగిందంట. మా బాధ మాది, మీ బాధ మీద అన్నట్టు వచ్చిందిరా. ఊరు 30 రూపాయలు తిరుగుతున్నావు, ఏం మొడపని లేదు నీకు కూడా. బాబు 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 అంటే సొత్తుంటేనే ఒంగుబడి కొద్దిగా ఉన్నా సొత్తుంటేనే. బాబాయ్ నేనేం చేశాను రా బాబు, వచ్చేస్తాను బాబు. అలా మీ గర్ల్స్ గురించి సీక్రెట్ తెలుసుకోవాలి. సెక్స్ మీద మీ ఫీలింగ్ ఏంటి? చాలా ఇష్టం, థ్రిల్లింగ్. నాకు బోర్ కొట్టినప్పుడు వీడియోస్ చూస్తా. తెలుసా? ఎలా? నీ మాటలలో తెలిసిపోయింది. అయ్యో, ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు చూస్తా. నాకు షేర్ చేయాల, నువ్వు ఎలా చూస్తావు? నేను ఇప్పటివరకు చూడలేదు, బట్ నీకు ట్రై చేస్తా. ఇది అబద్ధం. ఏమని కొడతారు కూడా ఏమని కొడతారో కూడా తెలియదు అంటున్నా. ట్రిపుల్ ఎక్స్ అని కొడితే వస్తాయా? ఓకే, ఇప్పుడు ట్రై అలా. ఇప్పుడు వద్దు అమ్మో వద్దు. కడుపు వద్దురా. మస్తే వచ్చింది లేవే, పెళ్లి చేసుకుంటాగా. ఏమోరా, ఎందుకు చెప్ప తీసుకోరా. అవును, నీకు గుద్దలో తెంగించుకోవడం కూడా ఇష్టమేనా? ఏదైనా ఏముంది. ఏంటి నెక్స్ట్ టైం చేసానా? ఏంటి నెక్స్ట్ టైము నీ గుద్దలో తెంగినా అని అడుగుతున్నా. మనం పోయినసారి ఒక 3 hours చేసుకున్నాం కదా. అవును. ఎప్పుడైనా మీ ఇంట్లో ఎవరు లేరని ఎప్పుడు నాకు నిద్ర పట్టట్లేదు. సరే వద్దులే ఈసారి ఇప్పుడు నెక్స్ట్ వీక్ అట్లా మా ఇంట్లో అందరూ బయటకు వెళ్తున్నారు పెళ్లికి. నాకైతే నడువు నొప్పి వచ్చింది, నీకు రాలేదా? నాకేం రాలేదు, నేను దింగితే నాకెంత వస్తుంది? మరి ఏంటి అట్ట చేస్తున్నావు? ఎంత కసిగా దింగించుకున్నావే నిన్న. ఎంత కసిగా దింగించుకున్నావు నిన్న. నాకు నువ్వు ఇష్టం కాబట్టే కదా నీతో కూడా నేను చేపించుకున్నాను. కానీ నువ్వు ప్రిపేర్ అయ్యి వచ్చావు కదా నిన్న మా ఇంటికి. ఆల్రెడీ క్లీన్ గా ఊకంతా షేర్ చేసుకొని వచ్చావు.
నాకు తెలుసు మీ ఇంట్లో ఎవరు లేరు అన్నావు కదా, ఇంకా నువ్వు అడిగేద్దామని అనుకున్నాను, కానీ నువ్వు అడిగేసా. నీ పూజ చాలా బాగుంది తెలుసా. డ్రెస్ తీయాలి, డ్రెస్ తీసిన తర్వాత మంచిగా ఇటు ఒక కాలు అటు ఒక కాలు చేసి లోపల పెట్టాలి. కొంచెం అమ్మాయి కొంచెం అంటే కొంచెం స్మార్ట్ ఉంటది, కొంచెం పర్సనాలిటీ చిన్నగా ఉంటది అండి. మళ్ళీ ప్రాబ్లం ఏమన్నా ప్రాబ్లం అయితే అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్ లా. అబ్బో మళ్ళీ ఏమైనా బ్లడ్ అది ఏమైనా ఉంటది కదా. ఏం కాదు, అట్లే చేయాలి, దబాయించి చేస్తే పోతుంది అది. ఏమో మళ్ళీ అమ్మాయి ఏది కూడా మళ్ళీ బయట ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. ఏం ఊర్లేదు. బ్లీడింగ్ అయితే డ్రెస్ మీద పడుతుంది కదా, ఏదైనా బ్లడ్ లాగా ఏమైనా వచ్చి మళ్ళీ డ్రెస్ మీద పడితే తెలుస్తుంది కదా అందరికి. ఏం కాదులే. అదే అంటున్నా, కొంచెం ఇంకా ఏం నాకు కొంచెం టెన్షన్ అయిపోయి మళ్ళీ తొందర లీక్ అయిపోతే ఏం చేయాలా అండి? మరి తర్వాత చేయాలి. మళ్ళీ తర్వాతనా? ఒక 5 minutes తర్వాత, ఒక 10 minutes తర్వాత మరి. అర్థమైంది కదా, చెప్తే వింటున్నాను. 2 డైలాగులు వేస్తే నీ మొట్ట ఎంత ఉంటది కరెక్ట్ గా? మినిమం ఒక 7 అడుగులు ఉంటుంది. నీ అంత ఉంటది, సరిపోద్దా? నాకు నీ మొట్ట వద్దు, నీ గచ్చి మొట్ట ఎవరికి కావాలి? ఎన్ని పూపులు ఎట్టేసి వచ్చావో. అంత లేదు, ఫ్రెష్ చెప్పాను కదా, 3 మీటర్లు ఎత్తి గుద్దితే గుండు గుబ్బ అంటది. డీజే ఎన్ని మొట్టలు ఎట్టేసి వచ్చి, ఎన్ని పూపులు ఎట్టేసి. అంత లూజ్ ఏం లేదు, నీది టైటిల్ లూజ్ చెప్పు. ఇవన్నీ ఎందుకు? నాదా? నాదైతే టైటిల్ రేపు చెక్ చేసుకొని చెప్తాను. అప్పటి వరకు అంటే ఎలా చెక్ చేసుకోవాలి తెలియదు, ఇప్పుడు వచ్చి ఎవరు తెచ్చుకోలేదు కాబట్టి. ఇప్పుడు అది కాదు కానీ అవుతుంది అదుకు నా టైటిల్ కదా, నీ సొల్లా తాగుతుందా ఒకసారి? తాగిపోయి ఉంటది. హలో, పక్కన నవ్వుతున్నారు కదా, ఎవరు? ఎవరైతే ఏం ఆ అమ్మాయి పేరేం మీ నాన్నని ఎవరునే ఏంది మ్యా అత్తి కాదు మే, నీకు అప్పుడే చెప్పినా మ్యా, నువ్వు నాకు వద్దు మ్యా వద్దు మే. నువ్వు నాకు చెప్పాలా, దానికోసం చేస్తాను అసలు చెప్పాలా. మొన్న కూడా విన్నాను నిన్ను, దానికోసం చేస్తానావు అంటే లేదు మే, నువ్వు కావాలా అది కావాలని అన్నావా లేదా? కరెక్ట్. నాకు కామం ఎక్కువయ్యి నమ్మ పువ్వు దెంగలానికి ఎవరు లేక నిన్ను పిలుచుకునేలే. నా యాత ఇప్పుడు నేను చేసుకుని మ్యా, నా యాత చేసుకున్నా నేను నమ్మ పువ్వు లెక్క లేపో, ఇంట్లో మీ కొంపలోంచి 3 లక్షలు లేపో. నువ్వు పెళ్లి చేసుకోటేస్తా నా యాత నేను చేసుకునే కూడా, నిన్ను చేసుకునే కూడా నా యాత ఇంకో దాన్ని పెట్టుకుంటా, లేదు ఇంకో 2వ పెళ్లి చేసుకుంటా. నా యాత ఇంకిద్దరు ఉంచుకుంటా నేను. నువ్వు పెళ్లి చేసుకునే కూడా నా యాత నీకు డైలీ టార్చర్ పడతా నేను కొంపలో. పెట్టు నీకన్నా చెప్పు. అమ్మ పూగులేకి నమ్మంటే ఎట్లా తిరిగినా కూడా ఇట్లా తిరుగుతారు ఏంది మే, నీ అమ్మ పూగులేనమ్మండి. మీరెక్కడ ఆడపిల్లలు అని చెప్పండి మీరు, నాకు భలే దొరికినా. నువ్వెక్కడ దొరికినా అమ్మే నాకు? అమ్మ పూగులకి నమ్మంటే ఇంతవరకు నన్ను ఏళ్ళని చెప్పండి, ఎందుకు తలకాయ తినలే నన్ను. నీ అమ్మ పువ్వు ఏంది మే మీరు, నాకు అర్థంగా ఎట్టకానొస్తున్నాను మే మీకు. ఏం నీకు అర్థం అవుతుందా లేదా? పిల్ల శాస్త్రాలు కన్నా బానమ్మ పువ్వు వాళ్ళు సంపన్న చంపుతారు మే. ఏం నీకు అర్థం అవుతుందా లేదా? టైం చూసుకొని చంపుతారు. నీకు లంచం, నీకు పిల్ల శాస్త్రాలు కంది ఒక్కరిని చూసుకొని కత్తులు గిత్తులు చూసుకొని నరకన్నా నరుకుతారు మే. నీకు అర్థం కాకుండా పై కడతాను. అర్ధరాత్రి ఇప్పుడు ఒక్కొక్కరిని చూసుకొని 10 మంది వచ్చి నరుకుతారు. నీకు బేట బేట తిరుగుతుంది తెలుసా అది అమ్మంతేగా. అరే నీకు ఇది లేదా? అరే నీకు కొత్త భాగాలు దింగుతా, నేను అడగని వచ్చుంటున్నానమ్మా. నీకు ఎక్కడ ముందు చెప్పు వస్తు లేదా? నీకు బుద్ధ భాగాలు దింగుతా నీ దగ్గరికి కానీ వచ్చిందంటే. నా సంగతి అసలు నీదేది కావాలి శాంతం. అవునా? మోకాల నుంచి లాగుతున్నావు అంటగా? అర్థం కాల. మోకాల నుంచి లాగుతున్నావు అంటగా అంటే లేవడా? నీకు వద్ద భాగాలు దింగుతా. నాకు ఇంకోసారి ఫోన్ చేసావంటే అది నా నెంబర్ నీకు ఎక్కడదిరా? కొత్త మీరు లంచా కొత్తగా గడిపలకు నాడికి బరిగొడ్లు కట్టేస్తాను లంచా. గుద్ద తెలుగు ముందు ఊరికే పెద్ద సత్త అంటే నీ అమ్మ. నువ్వు బాధపడుతున్నావు కదా, నీ పేరేం చెప్పాలి? నీ అమ్మ కొంపల మీదకి వచ్చా ఎట్టంటది? ఎందుకు వస్తారు? నీ అమ్మ తెంగించుకుని వస్తారు. నీకు అర్థం అవుతుందా? నేనేం చేయాలి? వేరే వాళ్ళని ఎట్లా పెళ్లి చేసుకోవాలా? చేసుకొని నీ తల్లిందంగా నేను అప్పుడే చెప్పిన. నీ అమ్మందంగా నేను ఏం చెప్పినా నీకు? నేను దానికోసమే నువ్వు చేస్తానని నాకు చెప్పినావా? అమ్మని గుద్ద 2 నేను అన్నా లేకపోతే నీకు నాకు చెప్పలే కదా నువ్వు. చెప్పినానా లేదా? నేను ఫస్ట్ లో స్టార్టింగ్ లోనే చెప్పినా. నీ కళ్ళు నువ్వు షోలు ఆడబెట్టుకున్నావు మే తల్లి. నువ్వు నాకు బేబీ ఎందుకు తెప్పిస్తావు? నీ కొద్ది మునాలు నేను చచ్చిపోతా చూడు. వాని అమ్మ రేపు మా పుర్రు మంది తాగి నీ కొద్ది మునాలు నేను చచ్చా చూడు.
నీ అమ్మ పూకునే నీ తల్లినంత ఏంది నీకు పిల్ల చేతులు కదా ఏంది మేమైతే సత్తా నీ తల్లినంగా తప్పితే నేను అవన్నీ పెళ్లి చేసుకోలేను మళ్ళా నువ్వు నన్ను చేసుకుంటావా నిన్ను తప్పితే ఇంకెవరికి పెళ్లి చేసుకోలేను నేను అవన్నీ చూసినావు కదా చెప్పు ఏదంతా నిద్రపోయినావా ఏమే నిద్రపోయినావా అంటారా అవుయా డోర్ది ఒకపారి డోర్ది ఏమే ఏం లేదు పని డోర్ది హలో మళ్ళీ వేసి పనుకో మళ్ళీ వేసి పనుకోరా నీ అమ్మ హలో హలో చెప్పండి హలో నేను మీ కాలేజీలో చదువుతున్న పిల్లోని వాళ్ళ పేరెంట్ సార్. చెప్పండి. నువ్వు బట్టలు దింగేస్తావంట మోవంది ఏదో మా పిల్లోని బట్టలు దింగేసినావంట వాడను కదా నువ్వు పెట్టు ఫోన్ కాదు మాట్లాడవే నువ్వు. హలో కొండా హలో కొండరావేనా మాట్లాడేది చెప్పినది మొగుడేనా ఎవరని సులీలని చావుడుగా ఏంది ఫోన్లు ఎత్తో బావా చెప్పు తెగిద్ది ఎవరు నువ్వు నువ్వు ఇట్లా మాట్లాడు మాకు అర్థమైందా ఎవరు నువ్వు మాది గుంటూరు నుంచి నీ ఫ్యాన్స్ అని చెప్పి మేము ఫోన్ చేస్తుంటే నువ్వేం మాట్లాడవు హలో మేము గుంటూరు నుంచి మాట్లాడుతున్నావు నువ్వేం ఫోన్లు ఎక్కట్లేదు పొద్దు నుంచి మాకు ఎంత టెన్షన్ ఉందో తెలుసా ఏంటో చెప్పండి ఒకసారి రీల్ చేయొచ్చుగా మా మీద చేస్తాలే నిజం చెప్పు చేస్తా అన్నాగా నేను మా అకౌంట్ నుంచి మెసేజ్ పెడతా చూస్తావా ఏమని హాయ్ బావా అని పెడతా పనికి మళ్ళీ లేకుండా ఫోన్ పెట్టేసే ముందు గుంటూరు మిర్చియాడ్లో పడేసి దింగుతా నిన్ను హలో నేను గుంటూరు మిర్చియాడ్లో పడేసి మిరగాయలు పెట్టి దింగుతా నిన్ను సరేనా లవ్ యూ చెబుతావా హలో దుర్గా ఫోన్ పెట్టి నేను బిజీగా ఉన్నా ఇవన్నీ కాదు బావా నాతో మాట్లాడు ఒక్క 2 నిమిషాలు టైం కేటాయించలేవా గుంటూరు నుంచి ఫోన్లు చేస్తుంటే ఏంటి చెప్పు హలో రామకృష్ణ గారండి మాట్లాడేది రామకృష్ణ స్పీకింగ్ సార్ వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎంపోకెట్ ఓకే తెలుగు లాంగ్వేజ్ మేడం తెలుగు వచ్చండి మీరు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారని చెప్పి నేను కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను సార్ తెలుగు వచ్చండి మీకు ఓకే మేడం ఇది ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేడం మీరు మేము కోల్కతా ఐటీ పార్క్ నుంచి కాల్ చేస్తున్నామండి రామకృష్ణ గారేనా మాట్లాడేది ఎస్ మేడం హౌ ఆర్ యూ మేడం సార్ మీరు రాజమ్మ మెమోరియల్ లో చదువుకున్నప్పుడు ఎంపోకెట్ లో లోన్ తీసిన కదా 5,700 అప్పుడు ఎవరంతా లవ్ ఫెయిలియర్ అయింది మేడం నాది మీరు 7-12 days ని పేమెంట్ చేయని కారణంగా 11,400 రూపీస్ అయింది మీ పేమెంట్ ఎప్పుడు చేస్తారండి మీ క్యాపిటల్ లో కూడా 4 loans వరకు ఉన్నాయి మాది లవ్ సక్సెస్ అయినాక ఏసాం మేడం లవర్ ఇస్ లోన్ గురించి మాట్లాడండి సార్ మీరు ఆన్ టైమ్ లో కూడా 5 loans పేమెంట్ చేశారు కదా 130 days 3 loans కట్టుకున్నారు మేడం ఐ స్పీకింగ్ టు మనీ వీఆర్ టెల్లింగ్ అబౌట్ లోన్ సార్ మేడం తెలుగు మేడం మీరు లాస్ట్ రీపేమెంట్ కూడా 2023 లో చేశారు మళ్ళీ చేసుకోలేదు ఎప్పుడు పేమెంట్ చేస్తారు సార్ ఓకే మేడం అది లవ్ ట్రాకింగ్ ట్రాక్ తప్పింగ్ మనీ నోయింగ్ హలో మేడం చెప్పండి సార్ వాట్ ఆర్ యూ డూయింగ్ మేడం సార్ మీరు పేమెంట్ ఎప్పుడు చేస్తారండి మీరు ఇలా డిలే చేయడం వల్ల మీ పెనాల్టీ పెరుగుతుంది సిబిల్ కూడా ఇంపాక్ట్ అవుతా వస్తుంది కదా ఐ లవ్ యూ మేడం హలో అడ్రస్ పెట్టినది పూక అనేది ఏట్రా పూక అయితే రాయట్రా పూక రాయిటే సొల్లా లంజోడగా ఎక్కడ ఉన్నారు నువ్వు నీ అమ్మేట్రా లంజోడక తాడికే ముక్కు పుక్కున సొల్లా ఏట్రా నువ్వు రాట్రా మరి ఏమన్నా ఎరుపుక నీకు ఎంత అందంగా మాట్లాడారు నీతో డబ్బులు కొడతామని లవడలో కూడా 70 రూపాయలా రే బాబు చందు హలో ఏంటి లవడా సొల్లగాడి డబ్బులు కూడా వచ్చినాయి నీకు 70 రూపాయలు 70 రూపాయలు రాలేదు ఎందుకు రాలేదు రాయిట్రా ఆయననే రాలేదు తెలుసా నీకు నేను రాయిట్రా పూక
మరి బూతులు జరుగుతుందా అని నువ్వు మరి అతను ఫోటోలు అంటే నాకు ఎదుకుంటది అతను ఫోటోలు అన్నావు 1000 కొడతా 1000 కొట్టమని ఎదపు గడవరు నువ్వు సింహాల కొండలకి 70 రూపాయలు మాట్లాడింది సింహాల కొండలకి డబ్బులు 70 రూపాయల ఎందుకు రేడింగ్ దానికి కస్టమర్లు ఎలా మాటలు నేర్చుకో ఫస్ట్ ఏం మాట్లాడవేటి నాకు గొంతేడు బాగుందని మాట్లాడతాడు గొంతులో గొద్దెట్టుకో గొంతులో గొత్తెట్టుకోనా లేదా గోడికేలు ఎట్టుకో పక్కన తేవడం పెట్టుకో హలో హలో ఏమంటుంది మీ అమ్మ నాకు అర్థం కాదు నువ్వేమనుకుంటున్నావు చెప్పు నువ్వేమనుకుంటావు కాదు వాళ్ళకి వాళ్ళ నామూసిన వాళ్ళకి పోయింది కమ్మన్నా గాంధీ ఫోటో దిగి పడిందంటేనే ఫోటో చూసినారంట వాళ్ళు మా అమ్మలు చూసినారు ఏమంటుంది మీ అమ్మ చెప్పు ఆయననే అంటుంది ఇంకా వాడినే తగులుకున్నావా నువ్వు అందుకని ఇంకా పెళ్లి చేస్తాంలే అని అన్నారు లేదులేమో అది ఇది అని చెప్పొచ్చు కదా ఎట్లా చెప్పాలా నేను లేదు అది ఇది అని మా అమ్మకి తెలిసింటే చెప్పినారంట వీళ్ళు ఎవరు మా వాళ్ళు నా వచ్చిన వాళ్ళ మా మామలకు తెలుసు మీ మామూలు ఏమంటున్నారు మా మామలకి నువ్వని తెలుసు మా అమ్మకి చిన్న కమ్మనేమో అనుకుంటుంది మీ వాళ్ళకి నేనని తెలుసు నా వచ్చిన వాళ్ళకి కమ్మనానికేమో మీ అమ్మ వాని మీద డౌట్ పడింది మీ అమ్మకి మరి ఇప్పుడు ఏమంటావు నేను చచ్చిపోమంటావు ఇప్పుడు నేను నువ్వు బతుకుండు నువ్వు బాగుండు నేను చచ్చిపోతా నీ అమ్మ పూకులకి నా మడ్డా నేను పిల్ల శాఖలు కానీ లంజా నాకు బూతులతో నీ అమ్మ పూకులకి నా మడ్డ మన్నట్నే చేసినావు మడ్డ మింగినట్టు నిద్ర మాతలు మింగికుంటా నాకు బూతులు వచ్చాయిగా నీ అమ్మ పూకుందేగా పిల్ల శాఖలు కందా నీ తల్లిందేగా కొంపల విందుకు వచ్చారు మందంగా గుద్ద తెలు ముది. హలో పక్కన నవ్వుతున్నారు కదా ఎవరు ఏం ఆ అమ్మాయి పేరు ఏమో ఒకసారి చెప్పవా దాని పూకు నాకే మీ పక్కన ఎవరు ఉన్నారు చెప్తున్నాను నువ్వు దాని చెప్తావనుకో నేను మీ అమ్మ మీ సరే 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 జోక్ వేసినప్పుడు నువ్వు తీసుకోవాలి కానీ రియాక్ట్ అయితే ఎలాగా ఇదే ఐఎస్ ఎగ్జామ్ దీనికి వెళ్తున్నామా నేను ఎవరిని అది అనట్లేదు నువ్వు ఏదో ఫీల్ అయిపోతే నేను ఎలా చెప్పాలి సంవత్సరం కేడిపి ఎంత తోలలేటి మా ఇంట్లో సంవత్సరం కేడిపి ఎంత తోలలేటి జాడు మూట దాని జాడు బుడ్డే అవును ఏది చూడకు నువ్వు ఎలా చెప్పేస్తావు ఒకసారి వస్తే కానీ తెలియదు కదా నువ్వు ఇప్పుడు ముసలి నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చావు అది చూస్తేమో అదేది అడి అమ్మ దాని పేడ మొఖంలాగా ఉంది చూస్తేనే ఉండి పడిపోతుంది నువ్వు మీ అమ్మ ఊక నేనే చెప్తాను నేను డీసెంట్ గా ఉంటాను రా నేను ఎలాంటి బయట పడకుండా నాలో నేను ఉంటాను అది అంటే చూసావా మెత్తగుండిలా నటిస్తారు అలా ఉంటారు నాడు గెలికిన వరకు అసలైన రూపం ఎవరికి తెలియదు అనమాట అది గెలికి మొడ్డగడ కొరికేస్తాడు. హలో నువ్వు మర్డర్ కేసు ఉంటే ఉంది సుల్లిలోది నాకు సంబంధం లేదు నువ్వు నీ గురించి ఏంది నా ఆతులా తెలిసేది ముసళ్ళని చూడక నీ అమ్మని దెంగ నీ అమ్మ పుక్కల మడ్డా సుల్లిగా నువ్వు నా జోలికొత్తనేంద్రా అరే నువ్వు నా జోలికొత్తనేంద్రా నీ అమ్మని దెంగించుకో నీ పిల్లాన్ని దెంగించుకో నా జోలికి ఎందుకు వస్తున్నావు నువ్వు నాకు ఊరు పేరు లేకుండా పుట్టినారా గౌన్ లంచోడక నీ గౌన్ల గుద్దని దెంగ సుల్లిగా ముసలి లంచోడక నువ్వు ఏం కొత్తలు తింటున్నావారా నీ మర్డర్ కేసులు ఉంటే నీ గుద్దలు పెట్టుకో ఏగి అండమైందిరా లంచోడక నా వీడియోలు కొట్టి నువ్వు ఫేమ్ అవుతావు అనుకుంటున్నారా సుల్లిగా నా ఉచ్చదాకి ఫేమ్ అవుతావారా నా పీదిని ఫేమ్ అవుతావారా లంచోడక నీ అమ్మ పుక్కల మడ్డ ముసలి లంచోడక నీ పిల్లాన్ని దెంగిన్నారా నీ పిల్లాన్ని ఎవడని దెంగిండా దెంగితే అడుగురా లంచోడక నువ్వు నీకు అంత అవసరం ఉంటే నువ్వు సుల్లిగుడు ఎందుకు నా వీడియో ట్రోల్ చేస్తారా నువ్వు చేత మంచిగా చేయమని నేను చెప్పినా లంచోడక అరే సుల్లిగా నువ్వు చేయరా ట్రోల్ చేయి నీకు అరే గుద్ద పగిలిపోతుంది నువ్వు ఎట్లనే ట్రోల్ చేయి నిన్ను నీ గుద్దలు దమ్ చేస్తా లంచోడక ఏగి అన్నం అంటే చెప్పు పెట్టి కొడతా లంచోడక సుల్లిగా చేతులు పెడతా ఒట్టాలు జారిపోయిన లంచోడక ఏంద్రా నువ్వు నాతో పెట్టుకుంటే ఏంద్రా లంచోడక
నీ గౌన్ల లంచోడక అరే గౌన్ల గుద్దని దెంగ నీ గౌన్ల లంచోడక గౌడని సుల్లీకు. ఏ దర్గా బండి వేసుకొని రావాలా మీ ఇంటికి? బీచ్ కి వస్తున్నాం మేము. పనికి మాట్లాడా నేను రాట్లా, మూసుకొని ఫోన్ పెట్టేసేయండి, కాసేపు కొనుక్కోవాలి. ఇప్పుడే కదా రెడీ అవుతున్నాను. నేను రాను. ఏ దుర్గా నువ్వు రాకపోతే చచ్చిపోతాను దుర్గా, మేము వైర్లు పట్టుకొని. రయ్యా నాకు అసలు మొన్న కోటప్ పంట ఒళ్ళు నలిగి ఇప్పుడు కూడా నేను కోలుకోలేకపోయా. మాకు ఫోటో ఇవ్వలేదు దుర్గా నువ్వు కోటప్ కొనలో, అందుకే మేము హట్ అయ్యాం. నిజంగా వచ్చారా మీరు కూడా? నీ కోసం వచ్చి నీ కోసం ఫోటో అడిగితే నువ్వేమో మమ్మల్ని తోడకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. నీ కళ్ళు చూసి గుర్తుపట్టావు మేము. ఓ నాయన అవి కళ్ళ నక్షత్రాలు అలా ఉన్నాయి. నా ఏం కళ్ళు లే, మనిషి కళ్ళేగా. మరి అంత అందంగా ఉన్నావేంది ఆ రోజు? మరి నేను బాగున్నానా? అయ్యా దుర్గా నీకు ఫ్యాన్స్ తెలియట్లేదు దుర్గా నీకు. బయట బాగుండవు ఈ మాటలు ఏం మాటలరా బాబు? ఏం మాటలు దుర్గా? ఏంది బ్యాక్ సైడ్ బాగుండవు ఫ్రంట్ సైడ్ బాగుండవు అని అంటున్నారు, అదేమన్నా అంటుంటే. నీ కాంప్లిమెంట్ దుర్గా. అంటే ఏంటి కాంప్లిమెంట్? అంటే నిన్ను పొగుడుతున్నారు దుర్గా. అదేమన్నా లిప్స్ బాగున్నాయి అంటారు, కాసేపు ఏమొచ్చి అసలు ఏందో. అది కాదు, బీచ్ కి వస్తున్నావు ఏం తెమ్మంటావు? అర్జునేనా? ట్విట్టర్ లో ట్వీట్ వేసావు కదా, అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు నాకు, పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. 3 రోజులు నిద్ర లేకుండా సెలబ్రేషన్ చేసాం మేము. నా కొడక ఎవడరా నువ్వు? మెగా ఫ్యామిలీ నువ్వు. నాకు అర్జున్కి అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. 3 రోజులు కష్టపడ్డాం మేము సెలబ్రేషన్స్ కి. ఎవడరా నువ్వు? ట్వీట్ చేస్తాను ఎవడరా నువ్వు? సెలబ్రేషన్స్ కష్టపడి చేసింది మేము. ఎవడరా నువ్వు? నాకు అడ్రస్ పెట్టు. ఎక్కడున్నా వస్తాను నేను. ఇప్పుడు నాకు మెసేజ్ పెట్టు, అడ్రస్ నాకు అర్జెంట్ అడ్రస్ కావాలి. చెప్పు. ఏదంటా నిద్రపోయినావా? ఏమే నిద్రపోయినావా అంటున్నా. అవుయే డోర్ది ఒకపారి, ఒకపారి డోర్ది. ఏమే ఏం లేదు పని, డోర్ది. హలో మళ్ళీ పనుకో, మళ్ళీ పనుకోరా. నీ అమ్మ బ్రో. ఎవడు ఏడ్చింది? విరాట్ కోహ్లీ బ్రో. మొత్తం వాడు ఏడ్చినా మీకు హైలైట్, నవ్వినా హైలైట్. అరే మీరు గెలిచినా మీకు దెంగులు తప్పు, ఓడిపోయినా దెంగులు తప్పు. మీ ఆర్సీబీ కప్పు కొట్టి చూపిరా అని నీ అమ్మ ఇప్పటికిప్పుడు మేము కప్పు కొట్టాం, ఇప్పటికిప్పుడు కప్పు కొట్టాం. దమ్ముంటే మా విరాట్ కోహ్లీ బ్రేక్ చేసిన హైయెస్ట్ రన్స్ మీ ఓన్ బ్రేక్ చేయమంటారు. మీ రోహిత్ శర్మ ఉంటుంది 18 సంవత్సరాల నుంచి వెయిటింగ్ బ్రో. ఇక్కడ విరాట్ కోహ్లీ 18 సంవత్సరాలు. బ్రో ఎవరు బ్రో? నీ పేరేం పేరు బ్రో? నీ ఏజ్ ఎంత బ్రో? నాకు 16 సంవత్సరాలు బ్రో. విరాట్ కోహ్లీ ఫ్యాన్ బ్రో. బ్రో మామూలుగా ఉండదు బ్రో. ఈసారి కప్పు నమ్దే బ్రో. బ్రో నా లవడ బ్రో, నీకు 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏ నుంచి ఓపెన్ చేస్తున్నావు బ్రో? నువ్వు వాషింగ్ లో పాసిపోకుని దింగావంట. అవును దింగాం. ఓ పక్కన లవ్ చేస్తూ మరో పక్కన పాసిపోకుని ఎలా దింగుతున్నావు? ఏంటి ఏం చెప్తాం, నువ్వు మాత్రం ఏం చేస్తావు? రైల్వే స్టేషన్కి వస్తావు, ఈయన పల్లెక్కిలింతావు, లంగ ఎత్తుతావు, పూకు చూపింతావు, పారిపోతావు. లేదా ఏ బస్ స్టాండ్కి వస్తావు, లంగ ఎత్తుతావు, గుద్దర ఎడతెత్తావు, వెళ్ళిపోతావు. అయ్యో కుర్రోడు గాలి గాడిద మొట్టేసి తిరుగుతున్నాడు, ఇది ఏ రొట్టైనా కొట్టాడా లేదా? ప్యాకెట్ల ఖండంలో పడి తిరుగుతావు, కానీ ఏనాడా నీకు దెంగమన్నావా? తీసుకో ఈ ఖండంలోని తీసుకున్న గొద్దు కొట్టి. లిఫ్ట్ గంట వరకు పనిచేయదంట. హ్యాపీగా చచ్చిపోతే పూకుకి రింగులు, సొల్లులకి టాటూలు, ఏకలకి ఏ ల్యాష్లు ఏం అక్కర్లేదు. నేనేమంత ఓవర్గా మేకప్ అవ్వలేదు, జస్ట్ పోకు వాష్ చేసుకుని పౌడర్ రాసుకున్నాను అంతే. ఏంటిది? అది జస్ట్ క్రీమ్. మొడ్ల మనోహర్ IPS, ఇండియన్ పూకుల సర్వీస్, టాప్ రొచ్చి బ్యాచ్ అండర్ది కంట్రోల్ ఆఫ్ ఉడుంసుల బ్యాచ్ పెద్దాపురం. ఏం చేస్తుంటాడు రా నీ కొడుకు? వ్యవసాయం చేస్తున్నాడు రా. పూకు మీద ఉన్న ఏకలు ఒక్కొక్కటి లెక్క పెడుతున్నాడు. రొట్టు కొట్టే ఏ నా కొడుకైనా వస్తాడు, జాగ్రత్త నాన్న అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు, మాషల మీద ఏకలు ఎక్కడ లాగేస్తాడని మాకు భయం ఉంటుంది కదా. ఒరే లంజడక, ఈరోజు 28 నాకు తెలుసు, నా సొల్లబడిపోద్ది. రేపు 29 నీ సొల్లబడిపోద్ది. యామే రైట్? యా రైట్. లంజారో ఇది లంజముండరో, పండబెట్టి గంగారో రారో రారో.
మోహన్ జోదారో ఇది రెడ్ లైట్ ఏరియారో నువ్వు కండం తెచ్చుకోరో యారో రారో చుట్టూ చూసి జిప్పే తీసి దడ్డే నువ్వు పెట్టేయి పిచ్చులతోనే విజృంభించి పూకు మొత్తం నాకేయ్ పెద్ద మడ్డ వల్లే వచ్చి పిల్ల పూకును దంగేయి పోపు గింజాలేసిన పూకుల పేరాలెంచేయి ఈమె గారి చిట్టి పూకు నా కాడుంది తెలుసా 6 అడుగుల మడ్డ పెట్టి దంగేస్తానే చిలక కొక్కో ఇది కొజ్జ కోడి కొక్కో దీని పూకు పచ్చడి వచ్చి దంగిపోండి దంగిపోండి కిలి మంజారో దీని బ్రాను విప్పారో సండ్లు తీసి పిస్తారో రారో రారో మోహన్ జోదారో దీని పూకు సాగారో ఎంత మంది దంగిరో ఏమో ఏమో